పెళ్లి పుస్తకంలో ఒక అమాయకమైనటువంటి అమ్మాయిగా మేము చూసాము. బట్ దివ్యవాణి గారు రియల్ లైఫ్లోకి వస్తే మాత్రానికి ముక్కుసూటి తత్వం చాలా ఎక్కువ ఆవిడకి. నచ్చితే నచ్చిందంటారు, నచ్చకపోతే నచ్చలేదంటారు. ఎవరు డైరెక్టర్ అయినా కానీ, ఏ ప్రొడ్యూసర్ అయినా కానీ. ఈ ముక్కుసూటి తత్వం అనేది ఎప్పుడన్నా కెరియర్లో దెబ్బ పడిందమ్మా? పడిందిగా, తెలుగుదేశంలో పడింది కదండి. ఇప్పుడు అందరూ అంటున్నారు మీరు ఉంటే మంచి పోస్ట్లో ఉండేవాళ్ళండి, అసలు టీడీపీలో మీరు ఇదండి అని అంటే బాధగా అనిపిస్తుంది. మరి ఆ ముక్కుసూటితనం వల్లే కదా నేను మరి బయటకు వచ్చాను. లేకపోతే ఆయన నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు నా తమ్ముళ్ళు కాదు, నా అన్నలు కాదు, నా మేనమామలు కాదు. బాబు గారికి మంచి జరగాలని ఉన్నట్టు చెప్పి నేను విరోధం అయ్యాను. సినిమాలో ఉన్న ఆఫర్స్ పోయాయి మామ అలాగా ఈ ముక్కుసూటి తత్వం వల్ల? అంతే కదా. ఓకే, చాలా అది జనాలు వేరేలా పోర్ట్రే చేస్తారు. దివ్యవాణి గారు అగ్రెసివ్ యాటిట్యూడ్, ఆవిడ స్టార్ హీరోయిన్ అని అది చూపిస్తున్నారు అని అంటారు కదా మ్యామ్. అప్పుడు బాధ అనిపించిందా మరి? ఇప్పుడు మీరు నాతో ఇంతసేపు నుంచి మాట్లాడారు, మీకు ఎక్కడైనా నేను అట్లా అనిపిస్తే చెప్పండి. సరి అనిపించలేదు. నేను అది కాదు అంతే. ఇప్పుడు దానికి మరి ఈమె స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది, అందుకనే అవకాశాలు మేము ఇవ్వట్లేదు అని అంటే అది వాళ్ళ తప్పు కదా. అంతే మరి, అంతే కదా. మరి ఒక నింద వేస్తేనే కదా ఈమె అందుకని లేదు అనేది. సో అది కూడా నాకు ఎప్పుడేం పెద్ద పెయిన్